గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-29. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా అన్నాడు వాగ్దాన ప్రకారం. ఏకము. యేసుక్రీస్తు ప్రభు చూడండి, సమానత్వం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే చూడండి, యూదులతో పాటు, యూదులు గొప్పోళ్ళేం కాదు, పేతురుకి అభిప్రాయం ఉండేది. కొర్నేలి దగ్గరికి సువార్తక పంపడానికి దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. అతడు సీమోను అను చర్మకారుని ఇంట ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక దుప్పటి, దాని మీద రకరకాల ప్రాకు పురుగులు, చతుష్పాదలన్నీ దాని మీద ఉన్నప్పుడు, ఆకాశంలో దుప్పటి వచ్చినప్పుడు ఆ దుప్పటి మీద అవన్నీ ఉన్నాయి, ఆ జంతువులు, ఆ పురుగులన్నీ కూడా. దేవుడు అన్నాడు, పేతురు వాటిని తిను, చంపుకొని అన్నాడు. పేతురు అన్నాడు, నేను తిన్ను ప్రభువా, అది అపవిత్రమైంది, నేను ఎప్పుడు తినలేదంటే దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రపరిచింది నన్ను అపవిత్రమని ఎందుకు అంటున్నావు, చంపుకొని తిను. తటపాయిస్తున్నాడు, ఇంకా అనుమానిస్తాడు, నా వల్ల కాదు ప్రభువా అంటుండగా దుప్పటి పైకి వెళ్ళిపోయింది. దేవుడు ఒక మాట అన్నాడు, దేవుడు పవిత్రపరచిన దానిని నువ్వెందుకు అపవిత్రం అంటున్నావు అని. దుప్పటి వెళ్ళిపోయింది పైకి. ఆ తర్వాత కొర్నేలికి దర్శనం కలగడం, కొర్నేలు దగ్గర భక్తి కలిగిన వారు, ఎట్లి పటాల బండి మన అతడు శతాధిపతి, దర్శనం రావడం, ఇద్దరు నమ్మకస్తులైన సైనికుల్ని, భక్తి కలిగిన వారిని దేవుని దూత ద్వారా ఉపదేశించబడి సీమోను అని చర్మకారుని ఇంట పేతురున్నాడు పిలిపించుకున్నప్పుడు, వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఆ దర్శనాన్ని గురించి చెప్పినప్పుడు అర్థమైంది. అతడు కొర్నేలి ఇంటికి వచ్చి నాకు దర్శనాన్ని గుర్తు తెచ్చుకొని, ఆ దర్శనం రాకపోతే ఇక్కడికి వచ్చేవాడు కాదు, అన్యులు దగ్గరికి పేతురు వచ్చేవాడు. పేతురుకు అతిశయం ఉండేది. ఇప్పుడు అర్థమైందా, పేతురు యూదులు కాబట్టి మేము గొప్పవాళ్ళం, ధర్మశాస్త్రం మాది, పితరులు మా వాళ్ళు, యూదులు మా వాళ్ళు, ఆ తర్వాత అబ్రహాం మావాడు, మోషే మావాడు, మా దేవదూతలు మాకు సంబంధం ఉంది, మించి శరీరాన్ని బట్టి క్రీస్తు మాలో పుట్టాడు, ప్రవచనాలు మా వారం అని వాళ్ళకి అన్నీ ఉండే. అందుకే గొప్పతనం. నేటి దినాన్ని చాలామంది చాలా మతాల్లో చాలా విషయాల్లో మఠాధిపతులు పెద్ద సింహాసనం మీద కూర్చొని వెళ్ళిన జనాలు నెత్తి మీద కాళ్ళు పెడతా ఉంటారు, చూసారా, వాళ్ళ కాళ్ళు గడి నెత్తిని పోసుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, వాళ్ళ కాళ్ళు అసలు తగిలితే చాలన్నట్టుగా. చాలామంది మన పరిపాలకులు కూడా ఇటీవల కాలంలో నేను చూశాను ఒక వీడియో, వెళ్ళి 2 చేతులు జోడించి ఒక పీఠాధిపతి ముందు తలదించుకొని ఉంటే ఆయన నెత్తి మీద కాళ్ళు పెట్టాడు, కాళ్ళు పెడతా ఉంటాడు అందరి కాళ్ళ మీద, కానీ ఏసు ఎలా చేయలేదు, కాళ్ళు కడిగాడు, కాళ్ళు పెట్టలేదు, కాళ్ళు కడిగాడు, కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకొని కడిగి శుద్ధి చేశాడు. దాసుడు ఆయన, నెత్తి మీద కాళ్ళు పెట్టే కాదు. గొప్ప మన భారతదేశంలో గొప్ప మతాల్లో, గొప్ప కులాల్లో పుట్టిన సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ గారు, రాజా రామ్మోహన్ రాయ్, నీలకంఠ శాస్త్రి, పురుషోత్తం చౌదరి, పండిత రమాబాయి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఎవరు వీళ్ళంతా క్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా, ఇదిగో ఈ యొక్క వాక్య భాగం సమవారసత్వం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి సమవారసత్వము, అసలు వాళ్ళకున్న గొప్పతనాలు ఏంటి, సమవారసత్వంలో 7 ఆశీర్వాదాలు, ఆ మాట రాసుకోండి. సమవారసత్వం, 1 పరలోకములో మనం సమాన వారసులం, సంఘమను క్రీస్తు శరీరంలో సమాన భాగస్వాములం, దేవుని వాగ్దానములన్నిటిలో సమాన పాలిభాగస్థులం, క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థులై ఆయనతో మహిమ పొందుటకు సమవారసత్వం వచ్చింది. యాజకత్వంలో మనం సమవారసత్వం, వాస్తవంగా యాజకత్వం వాళ్ళకి సంబంధించింది. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. కాబట్టి 6 దేవుని సొత్తుగా ఎన్నుకోబడడంలో సమాన వారసత్వం. దేవుని బూర మధ్యాకాశములోకి వచ్చినప్పుడు ఆ సంఘము కనురెప్పపాట్లో కొనిపోబడ్డం. చాలు ఇంతవరకు. ఇది ఇంకా నేర్చుకోవడానికి ఎన్నెన్నో ఉన్నాయి. ఇది సమవారసత్వం. యూదులతో పాటు మనకేమొచ్చింది, సమవారసత్వం.